త్వరలోనే కేసీఆర్ ను సీఎంగా చేసుకుందామని మాజీ మంత్రి ఎమ్మెల్యే కె తారక రామారావు పిలుపునిచ్చారు. కరీంనగర్లో నిర్వహించిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎంపీ వినోద్ కుమార్లతో కలిసి ఆయన హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ సమావేశాన్ని నిర్వహించారు. రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్స్లో జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సోషల్ మీడియా వారియర్స్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి అతిథులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, మాజీ ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రస్మయి బాలకిషన్, సతీష్ బాబు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే కేసీఆర్ను సీఎం చేసుకుందామని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండేగా మారక తప్పదని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటే అని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్, గజ్వేల్, దుబ్బాక, హుజూరాబాద్లలో బీఆర్ఎస్ ఎవరి మీద గెలిచిందంటూ ప్రశ్నించారు. ఎవరితో ఉన్నారు, ఎవరికి బీటీం అనేది చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎవరితో అక్రమ సంబంధాలున్నాయి, ఎవరితో అంటగడుతున్నారో అర్థం చేసుకోవాలంటూ సూచించారు. ప్రతి మండలంలో వార్ రూమ్ పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని సూచించారు. వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కేసులకు భయపడకుండా అనేక ఉద్యమాలతో తెలంగాణను సాధించుకున్నామని గుర్తు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ దొంగల పాలు కాకుండా కాపాడుకుందామని తెలిపారు. తెలంగాణ అంటే బీజేపీ, కాంగ్రెస్లకు పట్టింపు లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8 ఓట్ల తేడాతో ఓడిపోయామని గుర్తు చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని భరోసా కల్పించారు. బీఆర్ఎస్ను గెలిపించుకుని కేసీఆర్కు గిఫ్ట్గా ఇద్దామని సూచించారు. ఎన్నికలను ధీటుగా ఎదుర్కొని గెలిచేందుకు సిద్ధమవుతున్నామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణలోని సమస్యల పరిష్కారానికే తప్ప పదవుల కోసం పార్టీని స్థాపించలేదని తెలిపారు. గడిచిన 10 సంవత్సరాల్లో గొప్పగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ఎన్నికల్లో సోషల్ మీడియా పాత్ర కీలకమని చెప్పారు. బీజేపీ నినాదం హిందూయిజం అయితే కాంగ్రెస్ నినాదం దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకోవడమేనంటూ ఎద్దేవా చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నినాదం మాత్రం అభివృద్ధి మాత్రమేనని తేల్చి చెప్పారు. 2 లక్షల పైచిలకు తెలంగాణ ప్రజలు కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది, తెలంగాణ నినాదం సజీవంగా ఉంది, తెలంగాణ కావాలన్న కోరిక బలంగా ఉంది అని దేశం మొత్తానికి చాటి చెప్పిన సందర్భం ఆ సింహగర్జన ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2001లో ఉద్యమానికి ఊపిరి పోసిన, 2006లో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో ఆనాడు మళ్ళొక్కసారి 2 లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పినా అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనమే. 2009లో ఆశలు ఖతమైపోయినాయి, ఇక అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి. 45 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లే గెలిచింది. ఇక అయిపోయింది కేసీఆర్ పని, టీఆర్ఎస్ పని, తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు 2009 నవంబర్ 29 నాడు అల్గనూరులో అగ్గి అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను మీ అందరు గుర్తు చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి నిరాహార దీక్ష రోజు అల్గనూరులో ఆయన అరెస్ట్ కాగానే తెలంగాణ అంతా అగ్గి అంటుకున్న విషయం మీకు తెలుసు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా విచిత్రమైన అనుభవాలు. కానీ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నిక, మొన్న డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితం మనకు నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద హతాశులైపోయే ఫలితం కాదు, మనం ఏదో ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునేంత బాధాకరమైన ఫలితం కాదు. కొంతమంది మిత్రులు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ముఖ్యంగా సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు మీరు భావోద్వేగంతో ఉంటారు. ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్ళు కానీ తర్వాత వచ్చి చేరిన తమ్ముళ్ళు కానీ ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది మీకు కేసీఆర్తో, తెలంగాణతో, మన పార్టీతో. అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు నేను చూసిన, ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొంతమంది పోస్టింగ్లు పెట్టినారు.
నేను మిమ్మల్ని వేడుకుంటున్నా, చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లాంటి భావోద్వేగపూరితమైన మాటలు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు. అందరూ కూడా రాబోయే కాలంలో ఓటు వేసి సిద్ధంగా ఉన్న మన కుటుంబాలు వినోదం మనసుతో కోరుకుంటూ గౌరవనీయులు రాబోయే ఎన్నికలలో పార్లమెంట్ సభ్యులను గెలుపొందుతున్న మన వినోదం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మరియు ఇతరంగా మన రసమ భాషణ గారు కానివ్వండి, ప్రభాకర్ గారు కానివ్వండి, సోషల్ మీడియా వారి సందర్భంగా ఒక్కటి మాత్రం ఓడగించి చెప్పి మళ్ళీ సమావేశం అన్నమాట జనాలు కాబట్టి సోదరులారా, తెలంగాణ ఉద్యమంలో కేసు పెట్టుకున్నాం, తెలంగాణ రాష్ట్రం కోసం కేసు పెట్టుకున్నాం, లాఠీలే వదిలినాం, బతుకమ్మలు ఆడనీయలేదు, రోడ్డు మీద తిరగలేదు. ఆ ఉద్యమం చూసినాము, ఆ పోరాటం చూసినాము, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాపాడుకున్న బాధ్యత మన మీదే. తెలంగాణ రాష్ట్రం కాపాడే బాధ్యత ఈ బీజేపీకి లేదు, ఈ కాంగ్రెస్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి బాధ్యతలో ఉన్నది. 45 రోజుల్లోనే ప్రతి ఒక్కరికి ఆవేదన చెందుతుంది. ఏమైతే తెచ్చుకున్న తెలంగాణ మన దొంగలు పడతారా అనే ఆవేదన ఉన్నది. ఇప్పటికే రైతులు రోడ్డు మీద వస్తున్నారు. కాబట్టి సోదరులారా, 1.8% తోటి అధికారం పోయిన కావచ్చు, కానీ ప్రజల గుండెలకు వెళ్ళి కేసీఆర్ తీసుకు వెళ్ళలేదు. ప్రజల గుండెలలో కేసీఆర్ రాజకీయంలో ఎంతో మంది ఓడిపోతే గెలుస్తారు, కానీ గుండెలలో బదులంగా ఉన్నాడు కేసీఆర్ గారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మా ఎమ్మెల్యే ఓడిపోయింది కావచ్చు, కానీ కేసీఆర్ ఓడిపోయిన బాధ లక్షల కోట్ల మందిని కొట్టి మళ్ళీ మన బయటకు కేసీఆర్ గారు మళ్ళీ బయటకు రావాలంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ మనం సత్తా చాటుదాం. అన్ని పార్టీలు సత్తా చాటినంత ఒకసారి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం కాపాడడానికి ఈ బలగం మొత్తం సిద్ధం కావాలని చెప్పుకుంటూ మళ్ళా అన్న కేటీఆర్ గారికి ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. జలదృశ్యంలో పార్టీని ఆవిష్కరించేటువంటి మరి క్లిప్పింగ్ చూపించడం జరిగింది. నిజంగా చూస్తుంటే కొన్ని క్షణాలు చాలా సంతోషం ఇచ్చింది. నిజంగా ఇక్కడ చాలామంది మిత్రులు ఉద్యమ నేపథ్యంలో వచ్చి కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు 2001లో గులాబీ జెండాను ఆవిష్కరించేటువంటి రోజు, అంతకంటే ఒక సంవత్సరం కాలం పాటు ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా ఆకలింపు చేసుకొని తెలంగాణ ప్రజల విముక్తి కావాలంటే ఒక రాష్ట్రం ఏర్పాటైతేనే దీనికి పరిష్కారం అని చెప్పి ఒక ఆలోచనకు రావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, యువకులు నక్సలైట్ల ఉద్యమాల వైపు ఆకర్షితులు, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణలో అలజడి, నిరాశ, నిస్పృహ, బతకాలనేటువంటి ఆశనే ఆ రోజులలో లేకుండే. ఆ సందర్భాన్ని, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ సుదీర్ఘంగా చర్చించి గులాబీ జెండానే ఈ పార్టీని మనం ఆవిష్కరించుకున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు ఎంబడి ఉన్నటువంటి మాలాంటి వాళ్ళం ఎంపీలం అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ముఖ్యమంత్రి అవుతారని కూడా కేసీఆర్ గారు కూడా అనుకోలేదు. ఒకానొక సందర్భంలో మేము అనుకునేది, ఈ భూమిపైన పుట్టినాం కాబట్టి ఒక మంచి సమస్యను లేవనెత్తుతాం, మనం కాలగర్భంలో కలిసిపోయినప్పుడు కూడా ఇంకొక తరానికి ఇది అప్పచెప్పిపోవాలని చెప్పి ఆ రోజు మేము అనుకున్నాం. ఆ రోజు 2001 ఏప్రిల్ 27వ తారీఖు